వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఇప్పుడు కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు, గ్లోబల్ ఐకాన్. పెద్ద సినిమా ప్రమోషన్స్ కోసం చరణ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ ఉండే సెక్యూరిటీని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అయితే చరణ్ పక్కన ఎప్పుడో ఒక వ్యక్తి కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతనే చరణ్ పర్సనల్ బాడీ గార్డ్ కెవిన్ కుంట. ఈ బాడీ గార్డ్ జీతం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ జరుగుతోంది. అసలు ఆయన జీతం రోజుకి 4 లక్షల, అంతలా ఎందుకు ఖర్చు చేస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చరణ్ పక్కన రక్షణ వలయంగా కనిపిస్తున్న ఈ వ్యక్తి సాధారణ సెక్యూరిటీ గార్డ్ కాదు. కెవిన్ కుంట ఒక ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. శారీరక దృఢత్వం మాత్రమే కాదు, క్లిష్ట పరిస్థితులను క్షణాల్లో ఎదుర్కొనే నైపుణ్యం అతనికి ఉంది. నేటి కాలంలో స్టార్ హీరోలు కేవలం ఏజెన్సీలపై ఆధారపడకుండా ఇలాంటి అంతర్జాతీయ స్థాయి ఎలైట్ కాంబాట్ ఎక్స్పర్ట్లను తమ రక్షణ కోసం ఎంచుకుంటున్నారు. కెవిన్ పర్సనాలిటీ, హుందాతనం చూసి చాలా మంది అభిమానులు సైతం అవాక్కవుతున్నారు. ఇక అసలైన విషయానికి వస్తే, రామ్ చరణ్ రక్షణ బాధ్యతలు చూస్తున్నందుకు గాను కెవిన్ కుంటాకు రోజుకు 2 లక్షల నుండి 4 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బాడీ గార్డ్ కు రోజుకు ఇంత భారీ మొత్తమా అని మీరు అనుకోవచ్చు. కానీ గ్లోబల్ స్టార్స్ ఇమేజ్, వారి బ్రాండ్ వాల్యూ మరియు వారి భద్రతా విషయంలో చిత్ర నిర్మాతలు పడే తపన చూస్తుంటే ఇది కూడా చిన్న మొత్తమే అనిపిస్తుంది. పాన్ ఇండియా చిత్రాల హవా పెరిగిన తర్వాత హీరోల జీవనశైలి, ప్రమోషన్ల వ్యూహాలు అంతర్జాతీయ స్థాయికి అప్గ్రేడ్ అయ్యాయి. ఒక సూపర్ స్టార్ ఇమేజ్ వెనుక ఉండే లాజిస్టిక్స్ ఖర్చులు, భద్రతా ప్రమాణాలు నిజంగా సామాన్యుల ఊహ కందవు. పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో, కానీ ప్రమోషన్స్ దశలోనే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. బాడీగార్డ్ కెవిన్ వ్యవహారం చూశాక స్టార్డమ్ అనేది కేవలం కీర్తి ప్రతిష్టలతోనే కాదు, దానికి తగ్గ భారీ బాధ్యతలు కూడా ఉంటుందని అర్థమవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రామ్ చరణ్ సెక్యూరిటీ విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అంటారా? కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ సినీ అప్డేట్స్ కోసం ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.